హలో, ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. యెస్, ఈ రోజు నుంచి మన వీడియోస్ యాజ్ ఇట్ ఈస్ నార్మల్గా వచ్చేస్తాయి. నిన్న ఫంక్షన్ అయింది, ఇంకా ఈ రోజుకి ఫ్రీ అయ్యాను. యాక్చువల్గా మీకు తెలియని విషయం ఏంటి అంటే, పాప బర్త్డే 18th అక్టోబర్ కదా, కాకపోతే మేము 19th సెలబ్రేట్ చేసాము. అంటే 19th ఫంక్షన్ చేసాము. బికాజ్ 18th నేను అనుకున్నాను బర్త్డే రోజు తన్ని చిరాకు పెట్టడం, తన్ని ఇబ్బంది పెట్టడం ఎందుకులే, బర్త్డే రోజు కాకుండా నెక్స్ట్ డే ఆర్ ఎప్పుడైనా చేద్దామని ముందు నుంచి ప్లాన్ ఉంది. అండ్ బర్త్డే మండే రావడం, చాలామంది ఆ రోజు బయట నాన్ వెజ్ అవి ఎక్కువగా తినరు కదా, సరే ట్యూస్డే సెలబ్రేట్ చేద్దాము అని అత్తయ్య అన్నారు. ఇంకా నేను కూడా ఎలాగో అలా, సో ఆ థాట్తోనే ఉన్నాను కదా, బర్త్డే రోజు పాపని ఇబ్బంది పెట్టకూడదు అనే థాట్తో అని చెప్పి 19th సెలబ్రేట్ చేశాము. సో నిన్న 19th, ఈరోజు 20th. ఈ రోజుకి ఫ్రీ అయిపోయాను. ఇంకా ఈ రోజు నుంచి వీడియోస్ అయితే వచ్చేస్తాయి. ఫస్ట్ వీడియో నేను షేర్ చేద్దాం అనుకుంటుంది, కొన్ని వ్లాగ్స్ ఇవన్నీ ఉన్నాయి, బట్ కొంచెం టైం పడుతుంది. రేపటి నుంచి వ్లాగ్స్ వస్తాయి. ఈరోజు వీడియో అయితే పాపకి చిన్న మంగళ స్నానం సెటప్లోని కొంచెం డెకరేషన్ చేసాము. అది ఆల్రెడీ నేను కమ్యూనిటీ ట్యాబ్లో పిక్స్ అవి షేర్ చేశాను కదా. సో ఈరోజు వీడియో మంగళ స్నానం డెకరేషన్ ఎలా చేశాను, దానికి ఎలాంటి ఐటమ్స్ తీసుకున్నాను అంటే, చెప్పాలి అంటే ప్లాన్డ్గా ముందే తీసుకోలేదు, అన్నీ నా దగ్గర ఉన్న వాటితోనే ఒక థాట్ అంటే ఒక పిక్చర్ చూసుకొని, మనకి గూగుల్లో దొరుకుతూ ఉంటాయి కదా డెకరేషన్ పిక్స్, అవి వాటిని రిఫరెన్స్ పిక్గా తీసుకొని నేను అలా డెకార్ చేసుకున్నాను. అది ఎలా చేసుకున్నాను, ఎలా టర్న్ అవుట్ అయింది అనేది ఇక్కడ ఈరోజు వీడియోలో నేను షేర్ చేస్తాను. దానికి సంబంధించిన లింక్స్ అన్నీ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో పెట్టాను. సో ఈరోజు వీడియో అయితే మీషో నుంచి కొన్ని డెకార్ పీసెస్ని నేను ఆల్రెడీ తీసుకున్నవి యూజ్ చేసి పాప మంగళ స్నానంకి ఎలా డెకరేట్ చేశాను అనేది చూపించబోతున్నాను. మీకు డెఫినెట్గా హెల్ప్ అవుతుంది. ఇది ఓన్లీ మంగళ స్నానం అనే కాదు, ఇంట్లో ఏదైనా ట్రెడిషనల్ ఫంక్షన్స్ ఆర్ ఈవెంట్స్ ఉంటే డెఫినెట్గా ఇలాంటి డెకరేషన్ ఆర్ బ్యాక్ డ్రాప్ అనేది బాగా యూజ్ అవుతుంది. సో డెఫినెట్గా చూడండి, చాలా సింపుల్ చేసుకోవడం అండ్ మీకు డెఫినెట్గా నచ్చుతుంది. సో మీషోలో మనకి మహా ఇండియన్ దివాళీ సేల్ అనేది స్టార్ట్ అవ్వబోతుంది. 21st అక్టోబర్ నుంచి 23rd అక్టోబర్ వరకు సేల్ అనేది రన్ అవుతుంది. ఆల్మోస్ట్ అన్ని ప్రొడక్ట్స్ పైన అప్ టు 70% ఆఫ్ ఉంటుంది మనకి మీషోలో. లైక్ ఉమెన్కి సంబంధించి మెన్, కిడ్స్ వేర్, హోమ్, కిచెన్, అలా అన్ని రిలేటెడ్ కేటగిరీస్ ఉంటాయి. మీకు ఏది కావాలంటే దానిలో చెక్ చేయొచ్చు. సో ఈ సేల్లో మీకు కొంచెం రెగ్యులర్ ప్రైస్ కన్నా తక్కువకి వచ్చే ఛాన్స్ ఉంది. ఇన్ కేస్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయొచ్చు. అండ్ ఇన్ కేస్ మీరు మీషో యాప్ని డౌన్లోడ్ చేసుకోకపోతే నేను కింద డిస్క్రిప్షన్లో మీషో యాప్ యొక్క లింక్ పెట్టాను. ఆ లింక్ ద్వారా మీరు డౌన్లోడ్ చేసుకున్నట్టయితే మీరు చేసిన ఫస్ట్ ఆర్డర్లో 30% ఆఫ్ వస్తుంది, ఆర్ మినిమం 100 రూపీస్ వరకు డిస్కౌంట్ వస్తుంది. ఇన్ కేస్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే లింక్స్ నేను డిస్క్రిప్షన్లో పెట్టాను, చెక్ చేయొచ్చు. అండ్ చెప్పాను కదా, ఈరోజు డెకరేషన్ ఐటమ్స్ చూపిస్తున్నాను. ఇవి రెగ్యులర్గా ఇంటిలో యూస్ చేయడానికి తీసుకున్న డెకరేషన్ ఐటమ్స్, వాటిని నేను ఇలా బ్యాక్ డ్రాప్ కింద యూస్ చేసుకున్నాను. సో లేట్ చేయకుండా అయితే స్టార్ట్ చేసేస్తాను వీడియో. కొంతమంది అడుగుతూ ఉంటారు వై మీషో అని, అంటే ఎందుకు మీషో వీడియోస్ ఎక్కువ చేస్తారు అని. మీషో, ఎస్, ఇది ఒక కొలాబరేషన్ వీడియోయే, కాకపోతే మీషోలో మనకి టాప్ క్వాలిటీ ప్రొడక్ట్స్ లోయెస్ట్ ప్రైజెస్కి వస్తూ ఉంటాయి. ప్రైజెస్ కంపేర్ చేసుకుంటే చాలా మంచి లోయెస్ట్ ప్రైజెస్ అయితే డెఫినెట్గా ఉంటాయి. అండ్ ఎస్, క్వాలిటీ కూడా బాగుంటాయి, బట్ మనం సెలెక్ట్ చేసుకునే దాన్ని బట్టి కూడా ఉంటుంది. అండ్ ప్రెసెంట్ సేల్ అని చెప్పాను కదా, 21st నుంచి 23rd అక్టోబర్ వరకు మహా ఇండియన్ దివాళీ సేల్ అని. ఈ సేల్లో మీరు డిస్కౌంట్స్తో పాటు ఇంకా ప్రైజెస్ని, అంటే అప్ టు 5 lakhs ప్రైజెస్ వరకు గెలుచుకోవచ్చు. దాంతోపాటు మీషో క్రెడిట్స్ కూడా 1.5 crores మీషో క్రెడిట్స్ వరకు కూడా మీరు గెలుచుకునే ఛాన్స్ ఉంది. ఈ మీషో క్రెడిట్స్ ఏంటి అంటే, మీరు మీ నెక్స్ట్ పర్చేసెస్లో ఈ క్రెడిట్స్ని రిడీమ్ చేసుకోవచ్చు అనమాట. అంటే మీ ఆర్డర్ టోటల్ అమౌంట్ నుంచి వీటిని మైనస్ చేసి రిమైనింగ్ ఏదైనా అమౌంట్ పే చేయాల్సి వస్తే అలా పే చేయొచ్చు. క్రెడిట్స్ నథింగ్ బట్ క్యాష్ అనమాట. సో అలా కూడా విన్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎస్, లేట్ చేయను. సో అది చెప్పను, ఇంకా స్టార్ట్ చేసేస్తాను. సో ఫస్ట్ ఈ గ్రాస్ మ్యాట్స్ గురించి చెప్పాలి. ఇవి నేను కొన్ని డేస్ బ్యాక్ తీసుకున్నాను. ఇవి ఇంకా నేను వీడియో చేయలేదు, కానీ నేను తీసుకొని ఆల్మోస్ట్ ఒక 5 to 10 days ప్లస్ అయిపోతుంది, మోర్ దాన్ 10 days అయిపోతుంది. సో ఇది నేను ఏమనుకున్నానంటే, డెకరేషన్ చేశాక ఇది ఎలా టర్న్ అవుట్ అయిందో మీకు వీడియోలో షేర్ చేద్దాం అనుకున్నాను. ఇది ఎందుకు తీసుకున్నాను అంటే, ఈ గ్రాస్ మ్యాట్స్ ఇవి 2 types ఉంటాయి కదా, లైక్ గ్రాస్ లాగా ఉంటుంది, ఇదేంటంటే లైక్ ఫ్లవర్స్ లాగా వస్తుంది అనమాట. ఆ గ్రాస్ది మనకి కిందన వేయడానికి బాగుంటుంది, లైక్ బాల్కనీస్లో అలా వేసుకోవడానికి బాగుంటుంది.
ఈ గ్రాస్ మ్యాట్ ఏంటి అంటే వాల్కి ఫిక్స్ చేయడానికి బాగుంటుంది అనమాట. సో నేను నా ఫ్రంట్ ఎలివేషన్ దగ్గర, అంటే ఇలా డోర్ ఉంటుంది కదా, డోర్ పైన చిన్న ఎల్ షేప్ ఉంటుంది. ఆ ఎల్ షేప్కి నేను ఈ గ్రాస్ మ్యాట్ని ఫిక్స్ చేద్దాము, సో మంచి లుక్ వస్తుంది కదా ఎంట్రన్స్లో అని చెప్పి అనుకున్నాను. అందుకని ఇవి తీసుకున్నాను. ఇవి నేను ఆల్రెడీ వేరే వెబ్సైట్స్లో చూశాను, లైక్ ప్రైస్ కంపారిజన్ చేసుకున్నాను. కంపారిటివ్లీ నాకు ఇక్కడ తక్కువ అనిపించింది, అందుకని మీషోలో తీసుకున్నాను. సో ఇదేంటంటే ఫుల్ సైజ్, పెద్ద సైజులో ఉండదు, అంటే ఫీట్స్లో ఉండదు అనమాట. 40x60 విత్ అలా కనిపించాయి నాకు. ప్యాక్ ఆఫ్ 5 ఉన్నాయి, ప్యాక్ ఆఫ్ 3, ప్యాక్ ఆఫ్ 2, సింగిల్ పీస్ ఇలా అవైలబుల్గా ఉన్నాయి. నేను ప్యాక్ ఆఫ్ 5 కలిపి తీసుకున్నాను. సో ఇవి ఇండివిజువల్ పీసెస్ అనమాట. సో నాకు ఇలా స్ట్రెయిట్ వాల్ లాగా వాల్ లాగా రావడానికి అన్నీ అటాచ్ చేసుకున్నాము మేము. సో ఇవి ఒక 5 పీసెస్ స్ట్రైట్గా పెట్టి అటాచ్ చేసుకున్నాము. ఈచ్ 40x60 విత్ ఉంటుంది. చాలా బాగున్నాయి. ఎంత బాగా హెల్ప్ అయ్యాయి అంటే కరెక్ట్గా నా దగ్గర 5 ఉన్నాయి. ఆ 5 నాకు కావాల్సిన హైట్లోకి అలా సరిపోయిందనమాట. ఏదో నేను ఈ డెకరేషన్ చేయడానికి వీటిని ఆర్డర్ చేసుకున్నాను అన్నట్టు అయిపోయింది. నేను ఇంకా డెకరేషన్ చేయకపోవడం వల్ల అలా ఒక కార్నర్కి పెట్టుంచాను ఇంట్లో ఒక మూల. అవి తీసుకొచ్చి దీన్ని ఒక సెంటర్లో స్ట్రైట్ వాల్ లాగా ఫిక్స్ చేసుకున్నాను. సో ఎస్, బ్యాక్ సైడ్ చూపిస్తాను. ఇవన్నీ అన్నీ ఇలా అటాచ్ చేసుకున్నాము. చిన్న థ్రెడ్స్ ఉంటాయి కదా, కొంచెం గట్టిగా పుర్కోస్ తాడు లాంటివి ఉన్న థ్రెడ్స్ని యూస్ చేసి అటాచ్ చేసుకున్నాము 1 by 1. సో ఇలా స్ట్రెయిట్ వాల్ లాగా అయింది. అండ్ క్వాలిటీ చాలా బాగుంది. మీరు ఇంట్లో ఏదైనా కార్నర్ డెకరేట్ చేసుకోవాలన్నా, లేకపోతే ఇలా ఫ్రంట్ ఎలివేషన్ డెకరేట్ చేసుకోవాలన్నా, బాల్కనీలో వాల్స్ డెకరేట్ చేసుకోవాలన్నా చాలా బాగా యూజ్ అవుతాయి. అండ్ సూపర్ క్వాలిటీ, బాగుంది క్వాలిటీ వైజ్. ప్రైస్ కూడా చెప్పాను కదా, అంటే వేరే వెబ్సైట్స్తో కంపేర్ చేస్తే రీజనబుల్ కాస్ట్కి వచ్చి. ఇవి జనరల్గా కొంచెం కాస్ట్లీగా ఉన్నాయి, అంటే ఈచ్ ఎంత పడిందో నాకు కరెక్ట్గా గుర్తులేదు, చాలా డేస్ బ్యాక్ అని చెప్పాను కదా. నేను ప్రైస్ ఇక్కడ డిస్క్రిప్షన్లో పెడతాను, అలానే ఇక్కడ స్క్రీన్ పైన కూడా మెన్షన్ చేస్తాను. ఇది ఒక పీస్ అనమాట, కనిపిస్తుంది కదా. ఈ పీస్ని సెకండ్ పీస్తో ఇలా జాయిన్ చేసుకున్నాము, చిన్న థ్రెడ్స్ కట్టేసి. అలా సెకండ్ పీస్ నుంచి థర్డ్ పీస్ని అలా అన్ని ప్యారలల్గా పెట్టేసుకొని జాయిన్ చేసేసుకున్నాము. సో అలా జాయిన్ చేసుకోవడం వల్ల 5 పీసెస్ కలిపి ఒక స్ట్రెయిట్ వాల్ లాగా రెడీ అయిందనమాట. సో దాన్ని సెంటర్ చేసుకున్నాము. అండ్ ఇదంతా కలిపి బ్యాక్ డ్రాప్ స్టాండ్ ఉంటుంది కదా, ఆ స్టాండ్కి టైట్ చేసుకున్నాము. మీరు కావాలనుకుంటే మీ ఇంట్లో ఏదైనా కార్నర్లో కర్టెన్స్ రాడ్స్ ఉంటాయి కదా, వాటికి ఫిక్స్ చేసుకోవచ్చు. లేదు అంటే మేకులు కొట్టే ఛాన్స్ ఉంటే మీ గోడకి మేకులు కొట్టేసుకొని ఒక గట్టి స్ట్రింగ్ కట్టేసి ఆ స్ట్రింగ్కి కూడా మీరు దీన్ని టై చేసుకొని యూస్ చేయొచ్చు. నేనైతే నా దగ్గర బ్యాక్ డ్రాప్ స్టాండ్ ఉంది కాబట్టి అది యూస్ చేశాను. సో ఇది సెంటర్ పార్ట్. ఇటు కర్టెన్స్ యూస్ చేశాను. అటు ఇటు నా దగ్గర ఎల్లో కర్టెన్స్ ఉన్నాయన్నమాట. సో ఆ కర్టెన్స్ని ఇంకా ఎల్లో అండ్ గ్రీన్ కాంబినేషన్ ఆబ్వియస్గా బాగుంటుంది అండ్ ట్రెడిషనల్ లుక్ ఫీల్ వస్తుంది కాబట్టి సో ఈ ఎల్లో కర్టెన్స్ని యూస్ చేశాను. దీనికన్నా ఇంకొంచెం డార్క్ ఎల్లో ఉన్నా కూడా మనకి ఫొటోస్లోకి మంచి లుక్ వస్తుంది. బికాస్ మంగళ స్నానం, హల్దీస్ ఇవన్నీ కొంచెం ఎల్లో కలర్ అనేది యాడ్ చేస్తారు, ఎల్లో ఎక్కువగా ఉంటుంది కాబట్టి. సో డార్క్ కలర్ అయినా కూడా బాగుంటుంది, బట్ నా దగ్గర ఇది ఉంది కాబట్టి నేను వీటిని యూస్ చేసేసాను. సో అలా 2 కర్టెన్స్ అనమాట, అటు ఇటు కలిపి. ఇది ఒక కర్టెన్, ఇది ఒక కర్టెన్. ఇది కూడా మీషోలో లాంగ్ బ్యాగ్ తీసుకున్నాను. ఇది కూడా మీషోలో లాంగ్ బ్యాగ్ తీసుకున్నాను. వీటి కోడ్స్ నేను డిస్క్రిప్షన్లో పెడతాను విత్ ప్రైజెస్, అలానే ఇక్కడ కూడా స్క్రీన్ పైన పెడతాను. సో అటు ఇటు రెడీ అయిపోయింది కదా. అండ్ సెంటర్లోకి గ్రీన్ బ్యాక్ డ్రాప్ యూజ్ చేసాం కదా, ఆ గ్రీన్ బ్యాక్ డ్రాప్కి కొంచెం మధ్యలో ఏదైనా ట్రెడిషనల్ లుక్ రావడానికి వినాయకుడు లాగా అలా ఏమైనా పెడితే బాగుంటుంది అనుకున్నాను. బట్ ఇదేమీ ముందు నుంచి ప్లాన్డ్ ఇది కాదు. మంగళ స్నానం కాన్సెప్ట్ నేను ఎప్పటి నుంచో ఉంది కానీ బట్ చేద్దామా వద్దా అన్న థాట్లో ఉన్నాను. అండ్ నాకు లాస్ట్ వరకు కొంచెం ఫోటోగ్రాఫర్ కూడా కన్ఫర్మ్ అవ్వలేదు. దీనిలో నేను పెద్దగా ఆలోచించలేదు. సో అప్పటికప్పుడు ఇంట్లో ఉన్న వాటితో చేశాను కాబట్టి సెంటర్లో వినాయకుడిని ప్రిపేర్ చేసుకోలేదు, రెడీ చేయలేదు. అప్పటికప్పుడు చేయాలన్నా కూడా టైం లేదు. సో సెంటర్లో కొంచెం ఆ గ్రీన్ పైన ఏదైనా పెడితే ఇంకా మంచి లుక్ వస్తుంది, పాపప్ అవుతుంది అని చెప్పి ఇవి యూజ్ చేసాము. సో ఇవి ఫ్లవర్స్ అనమాట. ఈ ఫ్లవర్స్ని బంచ్ ఆఫ్ ఫ్లవర్స్ కలిపి తీసుకున్నాను మీషోలో. ఇవెన్నో ఉంటాయి
10-12 ఉంటాయి ఈ ఫ్లవర్స్, వైట్ కలర్ ఫ్లవర్స్. సో ఎల్లో మీద వైట్ వచ్చింది, చాలా బాగుంది లుక్. దీన్ని మధ్య మధ్యలో ఇలా గుచ్చేసాం అనమాట, అంతకు మించి ఏం చేయలేదు. అలా చేయడం వల్ల మంచి లుక్, గ్రీన్ పైన వైట్ పాపప్ అయింది. సో ఇవి కూడా మీకు డెకరేషన్కి పనికి వస్తాయి, ఏదైనా వేస్లో ఫ్లవర్ వాస్ వాటిలో వేసి పెట్టడానికి కూడా బాగా పనికి వస్తాయి. ఇవి డిఫరెంట్ కలర్స్లో కూడా మనకి మీషోలో దొరుకుతున్నాయి, లైక్ పింక్ అని అలా డిఫరెంట్ కలర్స్ కూడా దొరుకుతున్నాయి, ట్రై చేయొచ్చు. అండ్ నెక్స్ట్ ఈ గార్లాండ్స్, ఇవి కూడా మీషోలో లాంగ్ బ్యాక్ తీసుకున్నాను. ఇవి ఎందుకు తీసుకున్నాను అంటే నేను దేవుడి గదికి పెట్టడానికి అని అనుకున్నాను. అండ్ ఎంట్రన్స్లో ఇంట్లో ఏదైనా పూజలు అప్పుడు, అకేషన్స్ అప్పుడు పెడదాం అన్నట్టు తీసుకున్నాను. ఇవి సెట్ ఆఫ్ 5 గార్లాండ్స్ కలిపి మంచి ప్రైస్కి వచ్చాయి, చాలా బాగున్నాయి. ప్లాస్టిక్ అనమాట, ఇది మల్లెపూలు కైండ్లో ఉంటాయి ప్లాస్టిక్. అండ్ మధ్యలో రోజ్ కైండ్లోని ఇది లైక్ వెల్వెటీ క్లాత్తోని రోజ్ ఫ్లవర్స్ చేశారనమాట. లైక్ ఇదంతా హ్యాండ్ మేడ్ లాగా ఉంది. సో ఇవన్నీ ప్లాస్టిక్ మల్లెపూలు అనమాట. సో ఇలా దీనికి ఒక హుక్ లాగా వచ్చింది, అంటే ఇలాంటి రౌండ్ వచ్చింది. సో ఏమైనా మేకులకి తగిలించేసుకోవచ్చు. ఇలా ఇది 1, 2 అలా సెట్ ఆఫ్ 5 కలిపి తీసుకున్నాను. సో వీటిని మధ్యలో వైట్ ఫ్లవర్స్ పెట్టాం కాబట్టి వీటిని ఎప్పుడు నేను బంతిపూలు ఆర్టిఫిషియల్ గార్లాండ్స్ ఉంటాయి కదా, అవే యూస్ చేస్తున్నాను అకేషన్స్కి, బ్యాక్ డ్రాప్స్ కింద. సో ఈసారి ఇవి యూస్ చేద్దామని చెప్పి వీటిని ఇలా నార్మల్గా పెట్టేసుకున్నాము, అటు ఇటు హ్యాంగ్ చేసి అండ్ మధ్యలో ఇలా డెకరేషన్ లాగా పెట్టేసుకున్నాం. సో ఇది వైట్ అండ్ రెడ్ కాంబినేషన్, అండ్ మధ్యలో గ్రీన్ మ్యాట్ పైన ఈ వైట్ ఫ్లవర్స్, రెండు వైట్ అవడం వల్ల కాంప్లిమెంట్ అయ్యాయి. అండ్ ఎల్లో గ్రీన్ పైన వైట్ అనేది బాగా ఎలివేట్ అయ్యింది. సో అలా మొత్తం డెకరేషన్ అయిపోయింది. బట్ లాస్ట్లో అనిపించింది ఈ ఎల్లో ఫ్లవర్స్ పైన, ఎల్లో కర్టన్స్ పైన కూడా ఏదైనా కొంచెం డెకరేషన్ చేస్తే బాగుంటుంది, సింపుల్గా ఉంది అని చెప్పి ఇవి చేసాము లాస్ట్లో. ఈ మల్లెపూలు లాంటివి ఆ గార్లెండ్స్కి ఉన్నాయి కదా, అవి కొన్ని నార్మల్గా ఊడిపోయాయి అనమాట. అంటే నాకు వచ్చినప్పుడే ఊడిపోయి వచ్చాయి కొన్ని. సో ఉత్తుగా ఉన్నాయి, ఒక 30 మల్లెపూలు లాగా అలా ఉన్నాయి. ఆ ఉత్తుగా ఉన్నాయి కదా, వాటిని ఎందుకు వేస్ట్ చేయడం అని చెప్పి ఈ ఫ్లవర్స్ ఆల్రెడీ నా దగ్గర ఉంటే వీటన్నిటిని కలిపి ఇలా కుట్టేసుకున్నాం. థ్రెడ్కి ఇవన్నీ సూదుతోని కుట్టేసుకున్నాం అనమాట. ఇలా లైన్గా 1 by 1 సూది పెట్టేసి అండ్ మధ్యలో ఇలా పెట్టేసుకొని కుట్టుకున్నాము. వీటిని దీనికి ఈ కర్టెన్కి కుట్టేసాం అంతే. అలా కుట్టేసి వీటిని రెడీ చేసేసుకున్నాము. అలా ఒక 5, ప్రతి కర్టెన్కి ఒక 5 లాగా పెట్టాం. సో సింపుల్గా ఉండకుండా పైన కిందన్న పార్ట్ అలా ప్లెయిన్ ఉంచేసి పైన అక్కడ ఒక 5 ఈచ్ కర్టెన్కి అలా చేసుకొని పెట్టుకున్నాం. ఇలా ఓవరాల్గా మొత్తం సెటప్ చేసి అటు ఇటు నార్మల్ ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ పెట్టుకున్నాను. న్యాచురల్ ఉంటే న్యాచురల్ పెట్టుకోవచ్చు, లేదు మనకి బనానా లీవ్స్ ఉంటాయి కదా, అరిటాకు చెట్టు ఉంటుంది కదా, మొక్క అంటే స్టెమ్తో పాటు ఉంటుంది కదా, దాన్ని కూడా అటు ఇటు పెట్టుకున్నా కూడా మంచి లుక్ వస్తుంది. సో ఇది ఓవరాల్గా మంగళ స్నానం కోసం పాపకి చేసిన డెకరేషన్. చాలా సింపుల్గా ఇంట్లో ఉన్న వాటితోనే చేసుకున్నాను. మీకు కూడా హెల్ప్ అవుతుందని చెప్పి ఈ లింక్స్ అన్ని ఇస్తూ ఎలా చేసుకున్నాను, ఎలా థాట్స్ని ఇంప్లిమెంట్ చేశాము అనేది కూడా షేర్ చేస్తున్నాను. సో ఎస్, ఇది ఇవాల్టి మీషో డెకరేషన్ హాల్. మీకు నచ్చింది అనుకుంటున్నా. అన్ని లింక్స్ డిస్క్రిప్షన్లో పెట్టాను, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయొచ్చు. అలానే మీషో యాప్ యొక్క డౌన్లోడ్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఇంతవరకు మీషో యాప్ని డౌన్లోడ్ చేసుకోకపోతే ఆ లింక్ ద్వారా డౌన్లోడ్ చేసుకోండి. మీరు చేసిన ఫస్ట్ ఆర్డర్లో 30% ఆఫ్ ఆర్ మినిమం 100 రూపీస్ వరకు డిస్కౌంట్ వస్తుంది. అండ్ ప్రెజెంట్ సేల్లో 21st నుంచి 23rd వరకు సేల్ ఉందన్నాను కదా, ఆ సేల్లో కూడా మీరు ఏదైనా షాపింగ్ చేస్తే లైక్ ఏదైనా గిఫ్ట్స్ కూడా గెలుచుకునే ఛాన్స్ ఉంది. అలానే మంచి డిస్కౌంట్ ప్రైజెస్ కూడా వస్తాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇది ఇవాల్టి వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే.